ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులకు తిరుమలలో అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తుల సౌకర్యార్థం అందించే ఉచిత సేవలను కూడా కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తితో భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల లగేజీని కొండపైకి ఉచితంగా చేరవేసే విభాగంలో అక్రమ వసూలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భక్తులు తమ బ్యాగులను కొండ కింద లగేజీ కౌంటర్లో అప్పగిస్తే వాటిని ఉచితంగా కొండపైకి చేరవేయడం టీటీడీ నిబంధన. అయితే కొండపై లగేజీని తిరిగి తీసుకునే సమయంలో అక్కడి సిబ్బంది ఒక్కో బ్యాగ్కు ₹10 నుండి ₹50 వరకు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దురుసుగా ప్రవర్తించడం, బ్యాగులు వెతకడంలో జాప్యం చేయడం వంటి చర్యలతో భక్తులు వేధిస్తున్నారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే తిరుమలలో ఈ అక్రమ వసూళ్ల ద్వారా ప్రతిరోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులకు తిరుమలలో అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తుల సౌకర్యార్థం అందించే ఉచిత సేవలను కూడా కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తితో భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల లగేజీని కొండపైకి ఉచితంగా చేరవేసే విభాగంలో అక్రమ వసూలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
భక్తులు తమ బ్యాగులను కొండ కింద లగేజీ కౌంటర్లో అప్పగిస్తే వాటిని ఉచితంగా కొండపైకి చేరవేయడం టీటీడీ నిబంధన. అయితే కొండపై లగేజీని తిరిగి తీసుకునే సమయంలో అక్కడి సిబ్బంది ఒక్కో బ్యాగ్కు 10 రూపాయల నుండి 50 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దురుసుగా ప్రవర్తించడం, బ్యాగులు వెతకడంలో జాప్యం చేయడం వంటి చర్యలతో భక్తులను వేధిస్తూ ఉన్నారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే తిరుమలలో ఈ అక్రమ వసూళ్ల ద్వారా ప్రతిరోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం శ్రీవారి భక్తులకు సంబంధించి లగేజీ కష్టాలైతే ముప్పు తిప్పట్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. లగేజీకి సంబంధించి బ్యాగ్ 50 రూపాయల నుంచి ఇస్తేనే డెలివరీ చేస్తున్నట్టుగా అక్కడే ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రచారం ఏంటి? ఓకే లావణ్య, చూస్తున్నట్లయితే తిరుమలకు నిత్యం 60 నుంచి 70,000 మంది భక్తులు దర్శనార్థం, శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. అందులో 60,000 మంది సామాన్య భక్తులు ఉండగా 20 నుంచి 30,000 మంది భక్తులు నరకదారిలో వెళ్ళి శ్రీవారిని దర్శనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కింద అలిపిరి దగ్గర లగేజ్ కౌంటర్లో వీరు తెచ్చుకున్నటువంటి బ్యాగులను అక్కడ సిబ్బందికి ఇస్తే దేవస్థానమే దీన్ని తిరుమలకి చేరుస్తుంది అనమాట. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇందులో భాగంగానే ఈ మధ్యలో ఒక భక్తుడు పెట్టిన లగేజ్ ని తిరుమలకు వెళ్ళి తీసుకోవాలనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో భక్తుల వద్ద నుంచి 10 రూపాయల నుంచి 50 రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇది జరిగి కొద్ది రోజులు అవుతుంది. దీన్ని అతను వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇప్పుడు ఈ భాగవతం అంతా తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వారందరిపైన కూడా తిరుమలకు వచ్చే భక్తులు విమర్శలు కురిపిస్తున్నారు. దేవస్థానంలో ఇలాంటివి జరగడము చాలా బాధాకరమని కూడా వాళ్ళు వాపోతున్నట్టు పరిస్థితి. ఇప్పటికైనా దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే తపనతో వచ్చే భక్తులకు తిరుమలలో అడుగడుగున చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తుల సౌకర్యార్థం అందించే ఉచిత సేవలను కూడా కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తితో భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల లగేజీని కొండపైకి ఉచితంగా చేరవేసే విభాగంలో అక్రమ వసూలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భక్తులు తమ బ్యాగులను కొండ కింద లగేజీ కౌంటర్లో అప్పగిస్తే వాటిని ఉచితంగా కొండపైకి చేరవేయడం టీటీడీ నిబంధన. అయితే కొండపై లగేజీని తిరిగి తీసుకునే సమయంలో అక్కడి సిబ్బంది ఒక్కో బ్యాగుకు 10 రూపాయల నుండి
రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దురుసుగా ప్రవర్తించడం, బ్యాగులు వెతకడంలో జాప్యం చేయడం వంటి చర్యలతో భక్తులను వేధిస్తూ ఉన్నారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే తిరుమలలో ఈ అక్రమ వసూళ్ల ద్వారా ప్రతిరోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమ వసూలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.